భరించాడే. ఆ కొరడాలతో కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన మీద ఉమ్ము ఊసినప్పుడు తుడుచుకున్నాడు. ఆయన్ని చంపలకేసి కొట్టినప్పుడు కూడా నిశ్శబ్దం అయిపోయాడు. ఎందుకు అనంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో అంటే చెప్పలేం, దానికి కొరతలు లేవు. ఎంతో అంటే చెప్పలేం, దానికి లోతు లేదు. ఎంతో అంటే చెప్పలేం, దానికి వెడల్పు లేదు. ఎంతో అంటే చెప్పలేం, యేసు ప్రేమకు ఎత్తు లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ప్రేమకు ఎత్తు చెప్పగలం, లోక సంబంధమైన ప్రేమకు లోతు చెప్పగలం, లోక సంబంధమైన ప్రేమకు వెడల్పు చెప్పగలం, లోక సంబంధమైన ప్రేమకు కొలతలు వేయగలం. కానీ యేసు ప్రేమకు కొలతలు వేయలేం. యేసు ప్రేమకు ఎత్తు ఎంతో చెప్పలేం, యేసు ప్రేమకు లోతు చెప్పలేం. యేసు ప్రేమకు అసలు మనకు అర్థమే కాదు. అటువంటి గొప్ప ప్రేమ యేసు ప్రేమ. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో, డ్రమ్ కొట్టండి, నిన్ను ఎత్తుకున్నావు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నన్ను చెక్కుయున్నాను. నీయను నేను నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా ప్రేలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. తల్లిలా తండ్రిలా తల్లిలా తండ్రిలా. దేవునికే మహిమ కలుగును గాక. ఎంతవరకు మనల్ని ఎత్తుకుంటుంది ఆ ప్రేమ? ముదిమి వచ్చు వరకు. ఎలా లాలిస్తుంది ఆ ప్రేమ? తల్లిలా. ఎలా ప్రేమిస్తుంది యేసు ప్రేమ? తండ్రిలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిలా లాలించే, తండ్రిలా ప్రేమించే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడే, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, మన పాపముల కొరకు తన అరచేతుల్లో మేకులతో కొట్టబడ్డ ప్రేమ, తన శరీరం